హాయ్ ఫ్రెండ్స్, చేపల కూర చేస్తున్నా. అంటే మా అమ్మగారు ఎలా చేసేవాళ్ళో ఆ టైప్లో చేస్తున్నాను అనమాట. పసుపు, ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు. చాలా టేస్టీగా ఉంటుంది చేపల కూర కూడా. కారం, 3 స్పూన్ల దాకా వేసాను కారం. మరి సాల్ట్ బందుకొట్టి అది సాల్ట్ వేయాలి. సరిపోతుంది, అంతా బాగా పట్టించుకోవాలి. ఫోన్ చేస్తావా? ఏసరత్న వాళ్ళు కారం చెప్పమయ్యా, వచ్చేస్తారు. తీసుకొస్తారులే పాప, పృథ్వీ ఇస్తాడు, తెచ్చిస్తాడు. ఒకసారి ఫోన్ చేయి. కారం, ఉప్పు, పసుపు కలిపి పెట్టేశాను అనమాట. ఇవి వచ్చి గోదావరి చేపలు. చేప ముక్కలన్నీ మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టేసాను కదండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టాను, ఆయిల్ పోసుకోవాలి. అలాగే 3 ఆనియన్స్, ఒక మామిడికాయని ఇలా కట్ చేసుకోవాలి. తొక్కు తీసుకోకూడదు అనమాట. 2 టమాటాలు, ఒక 4-5 పచ్చిమిర్చి తీసుకున్నా. ఆయిల్ పోస్తున్నానండి. అది నాన్ వెజ్లో కొంచెం, అందులో ఫిష్ కర్రీలోకి ఎక్కువ పట్టిద్ది ఆయిల్. సరిపోతుంది. ఆయిల్ హీట్ ఎక్కిపోయింది, ఆనియన్స్ వేసుకోవాలి. అప్పుడు నిన్నటి నుంచి హెల్త్ బాగాలేక మా పెద్దబాబు ఏమీ తినలేదు. జలుబు, జ్వరంగా ఉంది. కనీసం చేపల కూరన్న చేసి వేడివేడికి తింటాడని మార్నింగే మొదలు పెట్టేశాను అనమాట. చింతపండు నానబెట్టుకున్నానండి. ఒక 2 నిమ్మకాయల సైజ్ అంత ఉంటుంది. పులుపు ఎక్కువే పట్టింది కాబట్టి నానబెట్టుకున్నాను. ఉల్లిపాయలు వేగిపోయినాయి. ఇప్పుడు చేప ముక్కలన్నీ వేసేసుకోవాలి. ఈ టైప్ మా అమ్మగారు చేస్తారనమాట చేపల కూర. చాలా టేస్టీగా ఉంటుంది. టమాటాలు కూడా వేసేసాను. కొంచెం ఆయిల్లో కొంచెం వేగనిచ్చుకోవాలి ముక్కలు. ఈ టైంలో మనం గట్టి పెట్టినా ఏమవ్వదు. ఇప్పుడు చింతపండు నానబెట్టుకున్నాను కదండి ముందుగా, అది పోసేయాలి. చింతపండు అండి, పిప్పు పడకుండా పోసుకోవాలి. ఇంకా వాటర్ పట్టిద్ది. వాటర్ సరిపోయినంత పోసుకున్నాను, సరిపోతుందండి. ఇప్పుడు మనం క్లాత్తో తిప్పుకోవాలి, గట్టి పెట్టకూడదు. కర్రీ ఉడుకుతుందండి. ఈలోపు మసాలాలు ప్రిపేర్ చేస్తాను. ఇది అల్లం, వెల్లుల్లిపాయలు, ధనియాలు, జీలకర్ర అన్నమాట. ఈ 4 మిక్సీ పట్టుకోవాలి. మసాలా మిక్సీ పట్టేశాను. అప్పుడే వేయకూడదండి మసాలా, ఇంకా కొంచెం కూర దగ్గరికి వచ్చినప్పుడు వేసుకోవాలన్నమాట. ఈలోపు చికెన్ జాయింట్లు కూడా వేపుతున్నాను. బాగా సిమ్లో పెట్టేశాను అనమాట, బాగా కుక్ అయ్యిద్దని.
మసాలా నూరు పెట్టుకున్నాం కదండి ముందు, ధనియాలు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి ఇది వేసేసుకోవాలి. గరం మసాలా 1 స్పూను, ఇప్పుడు క్లాత్తోని స్లోగా తిప్పుకోవాలి. మీకు మొన్న ఒక చేపల కర్రీ చూపించాను, అదేంటంటే అన్నీ వేపుకొని మసాలాలన్నీ, ఇదేం అక్కర్లేదు, ఇలా చేసుకోవచ్చు. ఈ టైంలో మనం మామిడి ముక్కలు వేసుకోవాలి. మామిడి ముక్కలకి ఏం తొక్కు తీయ అవసరం లేదు. శుభ్రంగా చిన్నగా క్లాత్తో తిప్పి మూతేసేసుకుంటాను. సాల్ట్ చాలేదండి, సాల్ట్ కొంచెం వేసుకుంటున్నా. చాలా టేస్టీగా ఉంది కర్రీ. ఇంకా ఒక 15 మినిట్స్ అలాగా స్లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ అవనిచ్చుకోవాలి. కర్రీని ఒకసారి చూద్దామండి అలా కుక్ అవుతుంది. కొంచెం దగ్గరగా రావాలి. జాయింట్స్ కూడా వేపేసానండి, పక్కన పెట్టేశాను. ఫిష్ కర్రీ మా చిన్నబాబు తిండు కదా, అందుకని మా చిన్నబాబు కోసం జాయింట్ చేశాను. కూర బాగా కుక్ అయింది కదా, ఇప్పుడు కరివేపాకు, కొత్తిమీర. కరివేపాకు వేసుకుంటే చాలా బాగా టేస్టీ ఉంటుందండి. కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకు, కొత్తిమీర వేస్తున్నాను. ఉప్పు, కారం అన్నీ మసాలాలు అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయిందండి. టేస్ట్ కూడా చూశాను, సరిపోయిందండి అన్నీ. ఒక 2 మినిట్స్ ఆగి ఇంక స్టవ్ ఆపేసుకోవటమే. కరివేపాకు వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. కరివేపాకు, కొత్తిమీర వేస్తాను. ఒక 2 మినిట్స్ ఆగి కట్టేస్తాను. ఇప్పుడు మనం గట్టి పెట్టకూడదు, ఇక క్లాత్తో స్లోగా తిప్పుకోవటమే. చాలండి, ఈ మాత్రం కుక్ అయితే 2 మినిట్స్ అయిపోయింది. ఈ మాత్రం గ్రేవీ ఉంటే రైస్లో కలిసిద్ది కదా. నేనేం చేస్తానంటే మార్నింగ్ పనమ్మాయి వచ్చేలోపు టిఫిన్లు, కర్రీస్ వండేస్తాను. అప్పుడు తను వెళ్ళిపోయినప్పుడు రైస్ పెడతాను అనమాట. అప్పుడు వేడివేడిగా తింటాము. మార్నింగ్ అయితే టిఫిను, కర్రీస్ వండేస్తా. ఇంతేనండి, మామిడికాయ ముక్క చాలా టేస్టీగా ఉంటుంది రైస్లోకి. అలాగే నా వీడియోస్ అని చూసి లైక్ కొట్టి, షేర్ చేసి, సబ్స్క్రైబర్ చేయండి. థ్యాంక్ యూ అండి.